హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చి వినాయక చవితి ముందు రోజు వ్లాగ్ అనమాట. ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మీకు ఆల్రెడీ మినీ వ్లాగ్లో చెప్పాను కదా, ఈసారి తిరుపతిలో చేసుకుంటున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అని చెప్పి. సో నేను మా మమ్మీ ఇంకా ఫస్ట్ మనకి పండగ అనగానే దేవుళ్ళంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపాలు అవంతా కూడా రెడీ చేసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటాం కదా. సో అందువల్ల ముందర రోజు స్టార్ట్ చేస్తాము. ఇట్లా ఫస్ట్ విగ్రహాలంతా నీట్ గా కడిగేసుకొని బొట్లు పెట్టుకున్నాము. తర్వాత మెయిన్ వైల్ నేను మొత్తం పూజ గదంతా నీట్ గా క్లీన్ చేస్తున్నాను. అండ్ పటాలు తుడిచిస్తూ ఉంటే మా మమ్మీ ఇంకా బొట్లు అయితే పెడుతున్నారు అనమాట. సో తొందరగా అయిపోతుంది కదా, ఇద్దరు పని చేసుకుంటే అని చెప్పి అట్లా స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ అన్ని వినాయకుళ్ళు పెట్టేశారని మా అత్తయ్య వాళ్ళు చెప్పారనమాట. ఇంకొకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి. సో ఇంకా పేపర్ అంతా నీట్గా అరేంజ్ చేసేసి మేమైతే పటాలు సేమ్ సైజెస్ తీసుకున్నాం అనమాట. సో దట్ ఇంటీరియర్స్ బేస్ చేసుకొని లుక్ అయితే బాగుంటుంది అని చెప్పి. సో 6 పటాలు, మధ్యలో వెంకటేశ్వర స్వామి, కింద వెంకటేశ్వర స్వామి, పద్మావతి అండ్ చిన్న చిన్న పటాలు పాతవి ఉన్నాయన్నమాట. అవి పెట్టుకొని ముందర విగ్రహాలు అయితే పెట్టేసుకుంటాము. ఇంకా ఫైనల్గా అయితే అన్నీ సెట్ చేస్తాము. అన్నపూర్ణేశ్వరికి కింద బియ్యం పెడతాము. అండ్ కాశీ కలిసాలు అవంతా ఉన్నాయి అండ్ గోవు అవంతా అనమాట. సో నీట్గా సర్దేసి మీకు టోటల్ లుక్ అయితే చూపించేస్తున్నాను. నేను చెప్పినట్టు చూసారు కదా, పైన సేమ్ సైజెస్ ఉంటుంది, మిడిల్లో మాత్రం పెద్దది ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి నార్మల్ విగ్రహాలు అట్లా ఉంటుంది అనమాట. ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇంకా బయటకైతే స్టార్ట్ అయిపోయాము. సో దట్ ఒకసారి చూస్తే మనకు ఐడియా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ తిరుపతిలో కాది కాలనీ ఐడియా ఉంటుంది అందరికి. ఆ సైడ్ పెట్టున్నారు, హరే రామ హరే కృష్ణ సైడ్ అండ్ మున్సిపల్ ఆఫీస్ సైడ్ కూడా పెట్టారు అని చెప్పేసరికి మేమైతే ఫస్ట్ హరే రామ హరే కృష్ణ సైడ్ అయితే వచ్చేసాము. వస్తే అంటే వినాయకుళ్ళు అన్ని పెట్టున్నారు కానీ కొంచెం తక్కువే ఉన్నాయి ఈ సైడ్ అయితే. మనకి నార్మల్గా మున్సిపల్ ఆఫీస్ సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక షాప్ లో అండ్ ఒక స్ట్రీట్ పైన అలా పెట్టుకున్నారు. సో మట్టి విగ్రహాలకి ఇట్లా కొంచెం గ్రే కలర్ పెయింటింగ్ అలా వేస్తున్నారు. అండ్ ఇది కూడా మట్టి విగ్రహాలే, పిఓపి అయితే కాదు, దీనికి కలర్స్ వేస్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ షాప్ లో ఉండేది. చాలా వరకు ఇటు సైడ్ ఉండేవన్నీ కూడా మట్టి విగ్రహాలే అనమాట. మళ్ళీ తర్వాత మనకి ఈ సైడ్ అయితే వచ్చేసాము, మున్సిపల్ ఆఫీస్ సైడ్. ఇటు సైడ్ వస్తే మనకి పిఓపి విగ్రహాలు మాత్రమే ఉన్నాయి, మట్టి విగ్రహాలు పెయింట్ చేసింది అయితే లేదు. మాకు ఇక్కడ జనరల్గా మా మమ్మీ సైడ్ కలర్ విగ్రహాలు కొంచెం పెద్ద సైజే పెడతాం అనమాట, అదే అలవాటు. అంటే నిమజ్జనం చెయ్యం కాబట్టి దసరాలో బొమ్మల కొలువు అయితే పెడతాము. సో లైన్గా ఒక్కొక్క స్టెప్కి వినాయకుడిని పెట్టుకుంటూ వస్తాము, చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి. సో మా నాన్నమ్మ ఉన్నప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నాం అనమాట. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి అసలు ఫుల్ కుందన్ స్టోన్స్ అంతా పెట్టేసి వినాయకుళ్ళు అయితే అమ్ముతున్నారు. 3000 4000 అలా చెప్తున్నారు అనమాట. అండ్ మిగతా మనకి పత్రి, గరిక, పూలు అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఇంకా నైట్ వచ్చి మా హస్బెండ్కి ఆఫీస్ ఉందని చెప్పి చాలా చూసుకుని కొన్ని అరిటాకులు అవన్నీ తీసుకొని అయితే వచ్చేసాము నేను మా మమ్మీ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చాము. సో దట్ వెలుతురులో బాగా చూసుకొని తీసుకోవచ్చు అని చెప్పి వస్తే మాకైతే పిఓపివి అస్సలు నచ్చలేదు. జనరల్గా తీసుకుంటూ ఉంటాం పిఓపి విగ్రహాలు కూడా, మాకు అంతగా నచ్చలేదు ఈసారి. అన్నీ ఒకటే మాదిరిగా ఉన్నట్టు ఉండింది. అండ్ అడుగులు అయితే ఈ షాప్ లో చాలా కలర్ఫుల్ గా అనిపించింది. సో ఇక్కడే తీసేసుకున్నాం వినాయకుడిని తీసుకునే ముందే. దీంట్లో బ్లూ కలర్ ది తీసుకున్నాం అనమాట, డబల్ స్టెప్ ఉండేది. అండ్ చెప్పాను కదా మీకు ఇటు సైడ్ కంప్లీట్ గా పిఓపి ఉన్నాయి అని చెప్పి. ఇంకా ఇక్కడ మనకి కావాల్సిన పత్రి, కలువ పూలు అవన్నీ కూడా తీసేసుకున్నాము. అండ్ దేవుడికి మాలలు, నార్మల్ విడి పూలు, కట్టెన్ పూలు అండ్ అరిటాకులు, అరటి చెట్లు నైటే తీసుకున్నాం కాబట్టి అది తీసుకోలేదు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి అట్టి పండ్లు అవన్నీ తీసుకున్నాం మార్కెట్ సైడ్, బాగున్నాయి అని చెప్పి. ఇంకా ఫైనల్ గా మాకు నిన్న కాది కాలనీలో వెళ్ళిన షాప్ లోనే నచ్చిందనమాట, మట్టిది పెయింట్ చేసింది. సో దీంట్లోనే మేము చూసుకొని ఇది తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది కలర్ఫుల్ గా అండ్ పింక్ కలర్ ది పైన కట్టినట్టు ఉంది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది, కళగా ఉండేసరికి అదే తీసుకున్నాం అనమాట. ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ వినాయక చవితి సెలబ్రేషన్స్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.